ఈయన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారని మన జనసంఘ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, అలాగే జనసంఘ ప్రారంభించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఈయన కాశ్మీర్లో అలాగే మన భారతదేశంలో ఒక భాగమని ఆర్టికల్ 370 రద్దు చేయమని ముందుగా పోరాడింది ఈయనే. ఈయన కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఒకే దేశం ఒకే జెండా ఉండాలని చెప్పి నినాదం ఇచ్చారండి. ఈయన అక్కడ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసిందంటే ఈయన్ని జైల్లో పెట్టడం జరిగింది. జైల్లోనే ఈయన చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి మనం శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి బలిదానం దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. जोहार जोहार श्याम प्रसाद मुखर्जी जोहार 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 श्याम प्रसाद मुखर्जी जोहार. जनसंघ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బలిదాన దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. భారత స్వతంత్ర సంగ్రామంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. భారతదేశాన్ని బలహీనపరచాలని, దేశాన్ని ముక్కలు చేయాలని ఆంగ్లేయులు చేసిన అనేక కుట్రల్ని ఆయన సమర్థవంతంగా తిప్పుకొట్టిన పరిస్థితిని మనం చూసాం. ఐక్య భారతదేశం కోసం ఆయన పరితపించిన విధానం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే స్ఫూర్తితో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఐక్య భారతం సాధించాలని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో అత్యంత కీలకమైన స్థానం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఉన్న ఈనాటి రాజకీయాలకి భిన్నంగా ఆనాటి ఆయన ఆలోచన విధానం భారతదేశాన్ని సమైక్యంగా ఉంచాలనే ఆలోచనతో ప్రధానమంత్రితో విభేదించి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. వాళ్ళ పదవుల కోసం వెంపలాడుతున్న నేపథ్యంలో అటువంటి దానికి భిన్నంగా ఆయన పదవికి రాజీనామా చేసి ఐక్య భారత్ను సాధించాలని ఆయన ఉద్యమించిన తీరు. మరి ఈ రోజున జూన్ 23వ తేదీన అనుమానాస్పద రోజులో వారు మృతి చెందడంతో దాన్ని బలిదాన దివస్గా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ బూతుల వారీగా ఈ కార్యక్రమం నిర్వహించాలన్న నేపథ్యంలో ఇవాళ అంపర్తి మండల పార్టీ ఆధ్వర్యంలో రామవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఆ మహనీయునికి అంజలి ఘటిస్తూ వారి స్ఫూర్తి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అందరూ ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం, ఐక్య భారత్ను సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ మరొక మహనీయునికి అంజలి ఘటిస్తూ సెలవు.